హాయ్ ఐఎమ్ గౌరీ శంకర్. యూఆర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న నోటిఫికేషన్లోని ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు అన్ని వీడియోలు చూడగలరు. అదేవిధంగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని 10/10 ఏ విధంగా తెచ్చుకోవాలనే వీడియోలు చూస్తున్నాం. అందులో భాగంగా మెన్సురేషన్ పార్ట్ 2. సో మిగతా మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అని ఈరోజు చూద్దాం. ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను ఏంటంటే మనం టోటల్ సర్ఫేస్ ఫైండ్ చేద్దాం. ఆ బొమ్మ ఎలాగంటే 3 డయాగ్రామ్స్. సో సిలిండర్ ఉంది, కోన్ ఉంది, హెమిస్ఫియర్ ఉంది. సో ఇటువంటి డయాగ్రామ్ మనం ఇప్పుడు ఏంటంటే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మెజర్మెంట్స్ మనమే తీసుకుందాం. హైట్ 8 meters, సిలిండర్ హైట్, అండ్ radius 3 meters and height 4 meters. హెమిస్ఫియర్ ఇక్కడ కూడా రేడియస్ 3 meters. ఇంతే ఇచ్చాడు, ఇంకేమలే. సో సిలిండర్ హైట్ 8 meters అంట, రేడియస్ నుంచి 3 meters అంట, అండ్ కోన్ హైట్ 4 meters అంట. సో మనం ప్రాబ్లం చేయాలి. నేను బొమ్మ వేసి మొత్తం ఇచ్చేస్తున్నాను. వాడు ప్రాబ్లం ఎలాగిస్తానమాట. If the height of the cylinder is 8 meters and height of the cone is 4 meters and radius of the cone and cylinder and hemisphere is 3 meters, then find the area of this toy. Area of this toy, total surface area of the toy. ఇది ఒక టాయ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఏటైతే ఇచ్చాడు అవి మనం రాసుకోవాలి. ఏటైతే ఇచ్చాడు? కోన్, సిలిండర్, ఇంకేమిచ్చాడు? హెమిస్ఫియర్. సో కోన్ రేడియస్. సో నేను ఇక్కడ నుండి షార్ట్ కట్స్ రాస్తాను, RHD ఇలాగా. మీరు ఏంటో వాటిని ఫుల్ ఫామ్లో రాసుకోండి. H = 4 meters, R = 3 meters. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే కోన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియాలో L ఉంటుంది కనుక L² = R² + H². సో L² = 3² + 4². సో L² = 9 + 16. సో L² = 25 అండ్ L = 5 meters. L = 5 meters అంటే మనకు కావాల్సిన L వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ సిలిండర్ హైట్ 8 meters. ఇక్కడ హైట్ కనుక దీన్ని H1 అనుకుందాం. నెక్స్ట్ సిలిండర్ రేడియస్ 3 meters. రేడియస్ ఇక్కడ R, ఇక్కడ R ప్రాబ్లం ఉంది. అంటే ఒక వాల్యూ ఉన్నప్పుడు R వాల్యూ ఉంచేస్తాం. ఎందుకంటే క్యాన్సిల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కామన్ తీయచ్చు. హెమిస్ఫియర్కి మనకి రేడియస్ R = 3 meters. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాయ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? లాటరల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ lateral surface area of cylinder curved surface area of hemisphere. సో ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు ఫార్ములా చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే ఏంటి? మనకి ఫార్ములా πRL. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πRH. హెమిస్ఫియర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². ఓకే, 2πr².
ఫార్ములా చేద్దాం. 22/7 ఆర్ ఎంత మనకి 3, ఎల్ ఎంత 5 ప్లస్ 2 ఇంటూ 22/7 ఆర్ ఎంత 2πRHలో 3, ఇక్కడ హైట్ ఎంత 8 ప్లస్ 2 ఇంటూ 22/7 ఆర్ ఎంత ఇక్కడ 3 ఇంటూ 3, 3 5s 15, 15 2s 30, 30 11s 330, so 330/7. once again repeating, 3 5s 15, ఇక్కడ 2 పంపిస్తే 2 15s 30, ఇక్కడ 11 ఉంది, 30 11s 330. నెక్స్ట్ 3 8s 24, 24 2s 48, 48 2s 96, 96 11s 96, 96 9 plus 6 15, so 1056/7. 2 2s 4, 4 3s 12, 12 2s 16, 12 8s 16 సరిపోయింది. 3 3s 9, 9 2s 18, 18 2s 36, 36 11s 396. ఇప్పుడు వీటికి అన్నిటికీ ఎల్సిఎం అంతా 7, ఎల్సిఎం 7, సో 330 ప్లస్ 1056 ప్లస్ 396, 6 6 12, 2 1 10 15 18 8 1 4 0 4 3 7 1/7. 7 1s 7, 7 2s 14, 38, 7 5s 35, 32, 7 4s 28, so 38 minus 28 means 7 2s 14, 38, 7 5s 35, 38 minus 35 332, 7 4s 28, so 4.40, 7 5s 35, so 254.5 meters square. So this is the total surface area of the toy. దిస్ ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఇప్పుడు ఇంకొక టాయ్ చూద్దాం. సో పిల్లలు ఆడుకున్న టాయ్స్ అనేవి చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చేసిన బొంగరం గురించి ఒకసారి చూద్దాం. సో బొంగరం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక సో ఇది ఒక బొంగరం అన్నమాట. ఇప్పుడు ఈ బొంగరం ఏంటంటే చిన్న డయాగ్రామ్, అంటే 2 3 డైమెన్షనల్ ఫిగర్స్ని జాయిన్ చేస్తారు. అలాంటప్పుడు మనకి 4 మార్క్స్ ఇవ్వాలంటే దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతాడు, నెక్స్ట్ వాల్యూమ్ అడుగుతాడు. సో 2 కూడా చేయాలి. సో అది 2 మార్క్స్, ఇది 2 మార్క్స్, 2 మిక్సింగ్ మాట. లేదంటే మనకి మిక్సింగ్లో అన్నీ కూడా 4 మార్క్స్కి వస్తే కనుక 2 ప్రాబ్లమ్స్ వస్తాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ 2 ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. రేడియస్ 3.5 సెంటీమీటర్స్, రేడియస్ 3.5 సెంటీమీటర్స్ and lateral surface area is 7 centimeters. అంతే. సో lateral surface area 7 and radius ఎంత 3.5 centimeters. హైట్ మనకు తెలియదు, హైట్ కూడా ఫైండ్ చేయాలి మనం ఇప్పుడు. సో ఎడేట్ ఇచ్చాడు మనకి కోన్ హెమిస్పియర్. ఓకే, కోన్ అండ్ హెమిస్పియర్. కోన్ ఏంటి మనకి రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ అండ్ హైట్ తెలియదు, కానీ లాటరల్ స్లాంట్ హైట్ తెలుసు 7 సెంటీమీటర్స్. హెమిస్పియర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేద్దాం? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్, that is equal to lateral surface area of cone plus curved surface area of hemisphere.
సో మన కోన్ ఫార్ములా ఏంటి, పై ఆర్ఎల్. హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి, 2πr². 2πr². సో 22/7, ఆర్ వాల్యూ 3.5 అంటే 35/10, ఎల్ వాల్యూ 7 ప్లస్ 2 × 22/7, ఆర్ వాల్యూ 35/10 × 35/10. 7 క్యాన్సిల్, 7 1 = 7 5 = 5 2 = 5 7 = 2 క్యాన్సిల్, 5 1 = 5 2 = 2 1 = 2 11 ఇక్కడ 5 2 = 5 7 2 1 = 2 11. సో అంటే 11 × 7 77 ప్లస్ 11 × 7 77. సో అక్కడ 77, ఇక్కడ కూడా 77. సో 77 77 70 70 140 7 7 14 144 154 మీటర్ స్క్వేర్. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఫైన్ చేయాలంటే మనం కంపల్సరీగా ఏంటంటే 1/3 πr²h. సో కోన్ ఏంటంటే 1/3 πr²h. హెచ్ అనేది కంపల్సరీ కావాలి కనుక మనకి సో L² = h² + r². ఆ ఫార్ములా తీసుకోవాలి. ఇక్కడ h² = L² - r². సో h² = L² అంతా మనకి 7² - 3.5 హోల్ స్క్వేర్. సో h² = 49 - 3.5 హోల్ స్క్వేర్ అంటే 12.25. 49లో 12.25 తీస్తే 49.00 12.25. సో 100లో 25 తీస్తే 75, 8లో 2 తీస్తే 6, 4లో 1 తీస్తే 3, 36.3675. సో h² = 36.75. ఇది ఏదైనా స్క్వేర్ ఉందా? సో స్క్వేర్ అనేది ఏది కూడా లేదు మనకి కనుక హెచ్ వాల్యూ అలాగ ఉంచేస్తామన్నమాట. h = √36.75. సో అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం. √36 అంటే 6, అప్రాక్సిమేట్ వాల్యూ 6 మాట. సో h = 6 మీటర్స్ తీసుకోవచ్చు. వాల్యూమ్ ఫైన్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది టోటల్ టాయ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఏంటి, 2/3 πr³. 2/3 πr³. కోన్ వాల్యూమ్ ఏంటి, 1/3 πr². 1/3 πr²h. సో ఈ వాల్యూస్ వేద్దాం. ఈ వాల్యూస్ వేస్తే V = 2/3 × 22/7 × R వాల్యూ 3.5. సో 35/10 × 35/10 × 35/10. ఇది హెమిస్ఫియర్ వాల్యూమ్ 2/3 πr³. ఇప్పుడు కోన్ 1/3 × 22/7 35/10 × 35/10 × 6. హైట్ అంతా మనకి 6 వచ్చింది. హైట్ 6, హెచ్ వాల్యూ 6 వచ్చింది కదా 6 రాసాం. అప్రాక్సిమేట్ వాల్యూ 7 1 = 7 5 = 5 7 = 5 2 = 5 7 = 5 2 = 2 క్యాన్సిల్ అండ్ 2 1 = 2 11. ఇక్కడ 7 1 = 7 5 = 5 7 = 5 2 = 3 1 = 3 2 = 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఇంకా 5 1 = 5 2 = 2 1 = 2 11. సో V = 49 5 లేదంటే 11 5 = 55 × 49 బై కింద మనకి ఎంత ఉంది, ఇంకా 3 × 10 30/30 ప్లస్ ఇక్కడ 11 ఉంది 7 ఉంది. 11 7 = 77. 11 7 = 77. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. 5 11 = 5 6 = 5 11 = 5 6 = సో 4 + 9 13
సో 539 by 6 plus 77. So V is equal to 539 plus 6 7s are 42, 4, 6 7s are 42, 46 by 6. So that is equal to 2 plus 9, 1, 11, 7 plus 3, 10, 1, 5, 5 plus 2. సో 1001 by 6 మీటర్ స్క్వేర్ ఇలా ఉంచవచ్చు, లేదంటే డివిజన్ అని చేయొచ్చు. సో 1001 by 6 మీటర్ స్క్వేర్. చూసారా వాల్యూమ్ అనేది మనకి కొంచెం పెద్దదైంది. అంటే 2 మార్క్స్కి అయితే మనకి సింగిల్గా అడుగుతాడు, మనకి కంబైన్ చేశారు కనుక 4 మార్క్స్కి ఇవ్వాలి. 4 మార్క్స్కి ఇవ్వాలి కనుక ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ అడుగుతారు అనమాట. సో ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 2 cubes are connected together, then find the total surface area of a new cuboid. అంటే ఇక్కడ 2 వాల్యూమ్స్ 2 క్యూబ్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాడు, మనకి రిజల్టెంట్ క్యూబాయిడ్ వస్తుంది. ఆ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అది ఫైండ్ చేయమన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, సో ఇది క్యూబ్, అది క్యూబ్. సో దీని వాల్యూమ్స్ అంట ఒక్కొక్కటి ఈక్వల్ అన్నమాట. 125 మీటర్ స్క్వేర్, మీటర్ క్యూబ్, సారీ 125 మీటర్ క్యూబ్. సో ఒక్కొక్కటి 125 మీటర్ క్యూబ్. అయితే ఇప్పుడు వాడికి మనం ఫైన్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైన్ చేయాలి. గివెన్ దట్ సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 125 మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఏంటి మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 మీటర్ క్యూబ్. So a cube is equal to 5 cube. So if bases are equal, powers are equal, bases are equal, then so a is equal to 5 meter. A is equal to 5 meters. ఇప్పుడు చూడండి, మనకి ఇది 5 meters, ఇది కూడా 5 meters. అంటే హైట్ 5 meters, నెక్స్ట్ బ్రెడ్త్ కూడా 5 meters. బట్ లెంత్ అనేది మనకి 10 meters. లెంత్ అనేది 10 meters. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ వస్తాయన్నమాట. సో length 10 meters, breadth 5 meters, height 5 meters. This is the new cuboid measurements. So therefore total surface area of new cuboid, total surface area new cuboid. So that is 2 into LV plus BH plus HL. So 2 into L value, so 10 into 5 plus 5 into 5 plus 5 into 10. So 2 into 50 plus 25 plus 50. So 125. 2 into 125. That is equal to 250. 250 meters square. సో ఈ విధంగా మనకి ఇది 2 మార్క్స్కి అడగచ్చు, మీ అదృష్టం బాగుంటే 4 మార్క్స్ కూడా అడగచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే గుర్తుపెట్టుకుని కంబైన్ చేశారంటే కంపల్సరీగా అది 4 మార్క్స్ లెక్కే. సో ఇది చాలా ఈజీగా ఉంది, ఇది మనకు ఒక్కోసారి 4 మార్క్స్ కూడా రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఒక స్పియర్ని, ఒక సిలిండర్, ఒక వుడెన్ సిలిండర్ని మనం ఏం చేశారంటే వుడెన్ సిలిండర్ని కింద పాటు కోన్ షేప్లో కట్ చేస్తారు. మొత్తం అంతా ఇదంతా కట్ చేస్తారు. నెక్స్ట్ పై పార్ట్ని హెమిస్పియర్ షేప్లో కట్ చేస్తారు. సో మిగిలిన పార్ట్ ఉండదు కదా, దాని యొక్క వాల్యూమ్ కావాలి. సో ఇప్పుడు దీని మెజర్మెంట్స్ చూద్దాం. ఇది 10 meters హైట్. సో సిలిండర్ స్టార్టింగ్ అంటే కట్ చేయకముందు 10 meters హైట్ మాట. కట్ చేసిన తర్వాత కూడా అదంతా హైట్ ఉంటుంది, ఎందుకంటే హైట్ మారదు. నెక్స్ట్ రేడియస్ అనేది మనకి 3.5 meters. అంటే సిలిండర్ది, హెమిస్పియర్ది, కోన్ది కూడా రేడియస్ అన్నమాట. ఇప్పుడు మనకంటే హైట్, లోపల కోన్ యొక్క హైట్ ఏంటంటే మనకి 7 meters ఇంతే ఇచ్చాడు. సో కోన్ హైట్ ఇచ్చాడు. నెక్స్ట్ నుంచి హెమిస్పియర్, సిలిండర్ అండ్ కోన్
రేడియస్ ఇచ్చాడు 3.5 meters అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ వెన్ ది సిలిండర్ ఇస్ కట్ బై సో కోన్ అండ్ హెమిస్పియర్, దెన్ ఫైండ్ ద రిమైనింగ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఒకసారి రాసుకుందాం. కోన్ రేడియస్ ఇస్తున్నాడు 3.5 meters. నెక్స్ట్ హైట్ కూడా ఇచ్చాడు h1 అనుకుందాం. సో 7 meters. నెక్స్ట్ సిలిండర్కి మనకి హైట్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. సో రేడియస్ 3.5 అందులో మారదు, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఒకటే. హైట్ h2 ఈజ్ ఈక్వల్ టు 10 meters. నెక్స్ట్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ ఏంటి మనకి రేడియస్ ఇస్తాడు, అది 3.5 meters. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటి ద వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సిలిండర్. కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ కటింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్, ఇక్కడ మైనస్ చేయాలి, కట్ చేయాలన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి మనకి ఇక్కడ πr² h1 మైనస్ కోన్ 1/3 πr² h1, ఇది h2 ఇది, ఎందుకంటే ఇక్కడ h2 కనుక ఇక్కడ h1, మైనస్ 2/3 πr³. ఇక్కడ r వాల్యూస్ π వాల్యూస్ అన్నీ కూడా కామన్, సో నో ప్రాబ్లం. అవి కామన్ తీసినా పర్లేదు, చేసినా పర్లేదు. 22/7 ఇంటూ 3.5. 3.5 అంటే ఎంత, 35/10 ఇంటూ 35/10. h2 అంటే ఎంత మనకి 10 మైనస్ 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 35/10 ఇంటూ h1 ఎంత మనకి 7 మైనస్ 2/3 ఇంటూ హెమిస్పియర్ 22/7 ఇంటూ 35/10 ఇంటూ 35/10. 35/10 ఎందుకు రాస్తున్నాం, 3.5 కనుక 35/10 అనేది రాస్తున్నాం. ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ చేసుకుంటే నీట్గా ఆన్సర్ వస్తుంది అన్నమాట. 5 7s 5 2s 5 7s 5 2s 7 క్యాన్సిల్, 2 1s 2 11s. ఇంకేం లేదు, ఇంకేముంది కింద 2 ఉంది. సో 2 1s 2 5s. సేమ్ ఇందాలు వచ్చింది కదా, 55 ఇంటూ 49, సో 35. సారీ 11 7s 77, 77 5s లేదంటే 7 5s 35, 35 11s 385, 3 + 5 8 మాట, 35 11s. సో మైనస్ 5 7s 5 2s 5 7s 5 2s 7 క్యాన్సిల్, 2 1s 2 11s. సో ఇంకేమొచ్చింది మనకి మైనస్ 49 ఇంటూ 11. 49 ఇంటూ 11 అంటే మనకి 4 + 9 13. సో 539 49. చూడండి 4 + 9 13, 3 ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది అన్నమాట. బై 3 2s 6 మైనస్ 7 1s 7 5s 5 1s 5 2s 2 క్యాన్సిల్. సో 5 7s 5 2s 5 7s 5 2s. ఏమొచ్చింది మనకి 49 ఇంటూ 11, 2 1s 2 11s 2 1s 2 11s. సేమ్ మళ్ళీ 49 ఇంటూ 11 539/3 2s 6. సో చూడండి ఇక్కడ కూడా అంత వచ్చింది. 7 7s 49, 49 ఇంటూ 11 539 ఇప్పుడు చేసాం. సో 3 2s 6. ఇది ప్లస్ ఇది మైనస్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది హ్యాపీగా. సో ఇప్పుడు ఏమవుతుంది, 385. ఇది మనకి 2 ఉన్నాయి కనుక -2 ఇంటూ 539/6.
2 1s are 2 3s are. So 3 1s are 3, so 23, 3 7s are 21, again 29, 3 9s are 27, 0.2, so 0.6, 385 minus 179.6. సో దీన్ని 180గా మన అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే 385 minus 180 అప్రాక్సిమేట్ వాల్యూ ఐమ్ సేయింగ్. సో 5 minus 0 5, 8 minus 8 0, 205 మీటర్ క్యూబ్. మీటర్స్లో తీసుకున్నాం కనుక 205 మీటర్ క్యూబ్. సో అప్రాక్సిమేట్ వాల్యూ, లేదంటే మీరు సబ్ట్రాక్షన్ చేసి మీరు మామూలు వాల్యూ వేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా చేసినా సరే ఇక్కడ మీరు అప్రాక్సిమేట్ వాల్యూ రాస్తే సరిపోతుంది అన్నమాట. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు. ఎందుకంటే 179.6 అంటే దీనికి ఒక 1 యాడ్ చేస్తే 180 అయిపోతుంది కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మీరు మామూలుగా దీంట్లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇప్పుడు ఎంత 0.6 మనం ఎక్స్ట్రా తీసేస్తాం 0.6, అప్పుడేమవుతుంది 204.4 ఆన్సర్, 204.4 మీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనం ఈ 4 మార్క్స్ అనేది ఇంకా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్ మోడల్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. దాని తర్వాత మనం సో 2 మార్క్స్ 1 మార్క్ హాఫ్ మార్క్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ మోడల్ ఫైండ్ ద హైట్, ఫైండ్ ద లేంటే బేస్, ఏదైనా అడగచ్చు. హైట్ అడగచ్చు, రేడియస్ అడగచ్చు, డయామీటర్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం. వన్ వెల్ ఇస్ దే. సో ఇప్పుడు ఈ వెల్ నుండి మనకి ఏంటంటే ఒక వెల్ మనకి తవ్వుతుందన్నమాట. తవ్వుతున్నప్పుడు మట్టి వస్తుందన్నమాట. సో మట్టి వస్తున్నప్పుడు మనకి అక్కడ పక్కన ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ చేస్తున్నాం. రెక్టాంగిల్ కాదు, క్యూబాయిడ్. ఆ మట్టితో అంటే కూర్చోవడానికి ఒక గట్టు తయారు చేసుకున్నారు. సో దీని హైట్ ఏంటంటే మనకి 10 మీటర్స్, దీని రేడియస్ ఏంచి 7 మీటర్స్. ఇప్పుడు మనకి ఇది ఫామ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇది 10 మీటర్స్ లెంత్, బ్రెడ్త్ ఏంచి 2 మీటర్స్, హైట్ ఏంచి 3 మీటర్స్. సో ఈ విధంగా ఫామ్ చేస్తున్నమాట. సారీ, మన హైట్ కావాలి హెచ్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, సిలిండర్ ఇచ్చాడు, క్యూబాయిడ్ ఇచ్చాడు. సిలిండర్ ఏమి ఇచ్చాడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు, 7 మీటర్స్ ఇచ్చాడు. క్యూబాయిడ్ లెంత్ 10 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ బ్రెడ్త్ 2 మీటర్స్ ఇచ్చారు. హైట్ ఇవ్వలేదు, అది ఫైన్ చేయాలి, హెచ్ ఎంత. సో అంటే ఇప్పుడు ఏంటి, దీని నుండి మనకు అది తీశారు. అంటే ఇది ఎంత అయితే ఉందో వెల్, అక్కడ కూడా అంతే మనకి క్యూబాయిడ్ వచ్చింది. అంటే దీని వాల్యూమ్ దాని వాల్యూమ్ ఈక్వల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ న్యూ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఎల్ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 2, హెచ్ వాల్యూ తెలీదు. ఇక్కడ ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత 7 ఇంటూ 7, హైట్ ఎంత ఇచ్చాడు 10. సో మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 10/10 ఇంటూ 2. సో 7 7 క్యాన్సిల్, 10 10 క్యాన్సిల్, 2 1s are 2 11s are. సో హైట్ ఎంత వస్తుంది మనకి 77 మీటర్స్. 77 మీటర్స్ అనేది హైట్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ కంబైన్ చేసినప్పుడు ఇలా ఇంత ఈజీ కూడా ఉంటాయి, మనం చేసుకోవాలి. కానీ చాలా ఈజీగా ప్రాబ్లం చదివేసి చాలా పెద్దది ఉంది, అమ్మో ఇది నేను చేయలేను అనుకుంటే ఈజీ ప్రాబ్లం మనం మార్క్స్ పోతాయి. ఇది మనకు ఒక 4 or 5 లైన్స్ ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఒక 4 or 5 లైన్స్ అన్నమాట. A well is there, the well, so they are digging. When they are digging, the solid is coming outside and it is pouring as a cuboid, and the length, breadth, and find the height of the cuboid. And if the
హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ 10 అండ్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ 7 meters. ఇలా ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో మన ప్రాబ్లం చూడగానే భయపడిపోకూడదు. సో ఆ ప్రాబ్లం చదివేసి ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా మనకు అప్పుడే తెలియదు. 1 2 సార్లు 3 సార్లు చదివితే అప్పుడు మనకి సిలిండర్ ఒక క్యూబాయిడ్ అనేది వస్తుందని ఐడియా వస్తుంది. అప్పుడు లెక్క అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 4 marks ఒక మోడల్ చేద్దాం, తర్వాత 2 marks 1 mark హాఫ్ మార్క్ చేద్దాం. సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఒక సిలిండర్ నిండా మనకి ఐస్ క్రీమ్ ఉంది. ఒక సిలిండర్ నిండా మనకి ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మనకి ఏంటంటే ఇందులో ఎంతైతే ఐస్ క్రీమ్ ఉందో అదంతా కూడా కోన్స్లో మనం సర్దాలన్నమాట. సో అంటే ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ అంతా కూడా అందులో కోన్లో మనం సర్దాలి. సో అప్పుడు ఎన్ని కోన్స్కి మనం సర్దగలం అనేది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హైట్ 14 meters హైట్, రేడియస్ 3.5 meters. ఇది ఇంత ఉన్న ఐస్ క్రీమ్ని మనం ఏంటంటే కోన్లో మనం సర్దాలి. కోన్ చూద్దాం. కోన్ రేడియస్ 1 meter, కోన్ రేడియస్ 1 meter అండ్ హైట్ 3.5 meters. ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం. సిలిండర్ ఏంటి, హైట్ 14 meters అండ్ రేడియస్ 3.5 meters. ఇక్కడ మనకి కోన్ హైట్ 3.5 meters అండ్ రేడియస్ 1 meter. ఇక్కడ రేడియస్ ఇది 1, H1, H2, R1, R2. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది కోన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ కోన్స్ కావాలంటే ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, పై r² H. సో H1 R1 1/3 పై r2² H2. సో ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. పై క్యాన్సిల్. R1 అంటే ఎంత, 35/10 ఇంటూ 35/10. H ఎంత, H1 14 బై 1/3 R2 అంటే ఎంత, 1 ఇంటూ 1. H2 ఎంత, 3.5 అంటే 35/10. సో 35/10 క్యాన్సిల్. సో 3 అనేది పైకి వెళ్ళిపోతుంది. అప్పుడేమొస్తుంది, 35/10 ఇంటూ 14/1. ఇంకా కింద ఏముంది, సో 1/3 ఉంది. 3 పైకి వెళ్ళిపోతుంది అంటే ఏమవుతుంది, 3/1. 5 7s 5 2s 2 1s 2 7s. సో 7 ఇంటూ 7 3s 21. సో 7 1s 7 7 2s 14. సో 147 కోన్స్. మనకి ఈ ఐస్ క్రీమ్ని ఆ కోన్స్లో సరితే మనకి ఏం వస్తాయి, 147 కోన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో 147 కోన్స్ అనేవి మనకి ఈజీగా వస్తాయి. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ది కోన్స్ అడగొచ్చు, నెంబర్ ఆఫ్ ది సిలిండర్స్ అడగొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ది స్పేస్ అడగొచ్చు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఫైండ్ ద హైట్. ఇందాక మనం చేసాం ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యూబర్డ్. ఇలా ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యూబర్డ్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఇలా మిక్సింగ్ ప్రాబ్లమ్ ఇప్పటివరకు నేను చేసినా కూడా మనం మిక్సింగ్ ప్రాబ్లమ్స్ అంటే సో 1 2 డయాగ్రామ్స్ కలిపేసి చేసిన ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు అంతా కూడా మనం చేసింది 4 marks. 4 marks ఈ మోడల్స్ తప్పించి ఇంకే మోడల్స్ రావు. నెక్స్ట్ మనం 2 marks 1 mark హాఫ్ మార్క్ అనేది చూద్దాం. సో 10 8 6 meters.
ఒక క్యూబాయిడ్కి lateral surface ఏరియా అడగొచ్చు 2 మార్క్స్, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అడగొచ్చు 2 మార్క్స్, లేదంటే వాల్యూమ్ అడగొచ్చు 2 మార్క్స్. సో ఏదైనా సరే మనం 2 మార్క్స్కి సింగిల్గా అడుగుతాడు. వాల్యూమ్ అయినా 2 మార్క్సే, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 మార్క్సే, lateral సర్ఫేస్ ఏరియా 2 మార్క్సే. సో ఒకసారి అది ఎలాగో చూద్దాం. A1 2h into L plus B, 2h into L plus B. సో A1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హెచ్ వాల్యూ అంతా 6, హెచ్ అంటే L plus అంటే 18. సో A1 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18, 12 18 216 మీటర్ స్క్వేర్. ఇప్పుడు A2 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. సో A2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB 180, BH 48, HL 60. సో A2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 180 60 240 240 40 280 288. So 2 8s are 50 16, 2 8s are 16 1, 2 8s are 16 17 1, 2 2s are 4 5 76 meter square. Next volume L into B into H, 10 into 8 into 6 480 meter cube. సో ఈ విధంగా క్యూబాయిడ్కి మనం lateral surface ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. సో ఈ విధంగా ఇది 1 మార్క్, వాల్యూమ్ అయితే 1 మార్క్ సార్. సో ఈ విధంగా మనకి ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ క్యూబ్. ఓకే, ఇప్పుడు క్యూబాయిడ్ చూద్దాం. క్యూబాయిడ్ 5 మీటర్స్, ఎవ్రీ సైడ్ ఈజ్ 5 మీటర్స్, హైట్ అన్నీ కూడా 5 మీటర్స్. సో A1 అంటే 4a స్క్వేర్, 4a స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 స్క్వేర్ అంటే 4 ఇంటూ 25, 425 ఇస్ 100. సో 100 మీటర్ స్క్వేర్. సో ఈ విధంగా ఈజీగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ A2 టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్ అంటే 6 ఇంటూ 5 స్క్వేర్ అంటే 6 ఇంటూ 25, 625 ఇస్ సో 120 30 150. సో 150 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్. సో 8 క్యూబ్, సో 5 క్యూబ్ 125 మీటర్ క్యూబ్. సో ఇలాగ మనకి క్యూబాయిడ్ సంబంధించి సో మనకి వాల్యూమ్ అడిగిన 1 మార్క్, టోటల్ సర్ఫేస్ ఏరియా, lateral సర్ఫేస్ ఏరియా ఏదైనా సరే మనం 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కోన్ చూద్దాం, నెక్స్ట్ సిలిండర్ చూద్దాం, నెక్స్ట్ స్పియర్ చూద్దాం. త్రీ సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. ఒక కోన్ ఇచ్చాడు 3 4 5 సెంటీమీటర్స్. ఇప్పుడు దీనికి ఏంటో మనం ఫైన్ చేయాలి, lateral సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సో lateral సర్ఫేస్ ఏరియా 2 మార్క్స్, వాల్యూమ్ 2 మార్క్స్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 మార్క్స్. ఏదైనా సో 2 మార్క్స్. సో A1 పై RL, సో 22/7 ఇంటూ R వాల్యూ 3 ఇంటూ L వాల్యూ 5, 3 5s are 15, 15 2s are 30, 30 11s are 330. So 330/7 centimeter square. A2 pi r into R plus L, pi r into R plus L. So 22/7 into 3. Next 3 plus 5, 22/7 into 3 into 8. 8 3s are 24, 24 2s are 48, 48 11s are 5 to 8/7 centimeter square. 48 11s ఎలా చెప్పాను, 4 + 8 12. సో 2 ఇక్కడ 1 అన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ 1/3 pi r square h, 1/3 22/7 r square, 3 into 3 height 4. సో 3 3 క్యాన్సిల్, 7 3 3 క్యాన్సిల్, 7 క్యాన్సిల్ అవ్వదు. సో 3 4s are 12, 12 2s are 24, 24 11s are 264, 264/7 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సిలిండర్ చూద్దాం. సో హైట్ 8 meters అండ్ రేడియస్ 7 meters, 18 meters తీసుకుందాం, మరి 8 కాకుండా. సో హైట్ 18 meters అండ్ రేడియస్ 7 meters. ఫైండ్ ద
వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, lateral సర్ఫేస్ ఏరియా. సో A1 pi r square h. సో A1 2 pi RH. 2 pi RH. So 2 into 22/7 into radius 7 into height 18. So 7 cancel. 18 2 is 36. 36 2 is 72. 72 to 11 is 792 సెంటీమీటర్ స్క్వేర్. ఇది కూడా సెంటీమీటర్స్ రాసుకుందాం, సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ A2 2 pi r into r plus h. 2 pi r into r plus h. So 2 into 22/7 into 7 into r value 7, height 18. So 7 cancel. 44 into 25. So 1100 సెంటీమీటర్ స్క్వేర్. ఎప్పుడైనా సరే 44 into 25 వస్తే మనకి by 4 చేయాలి. 4 1s 4 1s 2 zeros పెడితే అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ pi r square h. 22/7 into 7 into 7 into height 18. So 7 cancel. 7 18s 70 56 126 into 22. సో 126 into 22 అంటే ఇది ఎంత అవుతుంది మనకి 250 212 2 6 12 1 2 2 4 5 252 2 6 12 1 2 2 4 plus 1 2 5 into 11. సో 11తో మల్టిప్లై చేసిన చాలా ఈజీ. 2 plus 5 7 5 plus 2 7 and 2. సో సెంటీమీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనం lateral సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఏదైనా సరే 2 మార్క్స్ రావచ్చు, లేదంటే 1 మార్క్ అయినా రావచ్చు. నెక్స్ట్ స్పియర్, హెమిస్పియర్ చూద్దాం. రేడియస్ 7 సెంటీమీటర్స్. రేడియస్ 7 సెంటీమీటర్స్. ఫైండ్ ద lateral సర్ఫేస్ ఏరియా ఆర్ వాల్యూమ్. ఇక్కడ మనకి lateral సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న రెండు ఒకటే, దట్ ఈస్ 4 pi r square. 4 pi r square. సో 4 into pi value 22/7, r value 7 into 7. సో 7 cancel. 4 7s 28. 22 into 28, that is equal to 11 into 56, that is equal to 616 centimeter square. Next volume 4/3 pi r cube. 4/3 pi r cube. So 4/3 into 22/7 into 7 into 7 into 7. So 7 cancel. 7 7s 49 into 4 822 is 88/3. 8 9s 72. 7 8 9s 72. 32. 8 4s 32. 70 30 100 224 104. 104 plus 7 111. సో 111లో 1 ఇక్కడ ఉంటుంది, 11 అనేది మైండ్లో ఉంటుంది. 8 4s 32. 32 11 43/3. సో 3 1s 3 13. 3 4s 12 11. 3 3s 9 22. 3 7s 21.1. సో 1 అంటే 10. 3 3s. సో సెంటీమీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనకి స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, lateral సర్ఫేస్ ఏరియా ఒకటి. నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. A1 ఇక్కడ డిఫరెంట్గా ఉంది. 2 pi r square. సో 2 into 22/7 into 35/10 into 35/10. 7 1s 7 5s. 7 1s 7 5s. 35 5s. 5 5s 25. 2 5 3s 15. సో 2 175 into 44/100. 100 కింద ఉంచుకుందాం ఎప్పుడైనా సరే, ఎందుకంటే పాయింట్ అనేది ఈజీగా వస్తుంది. సో దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 5s 22. 4 7s 28. 33. 4 1s 4 3 7 into 11/100. So 2 zeros cancel. 77
సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి lateral surface area. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో A2 దట్ ఈస్ 3 pi r square. 3 pi r square. సో 3 into 22/7 into 35/10. 7 1s 7 5s 5 1s 5 2s 5 7s 5 2s 2 1s 2 11s. ఏమొచ్చింది మనకి 77 into 3/2. 7 3s 20 7 3s 21 2 7 3s 21 23/2. సో 2 1s 2 2 1s 2 2 5s 10.5 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ 2/3 pi r cube. 2/3 pi r cube. సో 2/3 into 22/7 into 35/10 into 35/10 into 35/10. 7 1s 7 5s 5 7s 5 2s 5 7s 5 2s. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్ 2 1s 2 11s. సో ఇంకేముందా మనకి క్యాన్సిల్? ఇంకేం లేదు. సో ఈజ్ ఈక్వల్ టు 5 11s 55 7 7s 49 by 3 10s 30 9 5s 45 4 5 4s 20 20 45 65 plus 4 69 9 6 26 by 30. సో ఇప్పుడు దీన్ని 30తో డివైడ్ చేస్తే మనకు వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనకి ఇది 2 మార్క్స్ కానీ లేదంటే 1 మార్క్ కానీ ఇవ్వచ్చు. ఇక హాఫ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. దాంతో మనకి ఈ చాప్టర్ మొత్తం 8/8 ఈజీగా వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే. సో ఇప్పుడు హాఫ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు ఈ మెన్సురేషన్లో మనకి హాఫ్ మార్క్స్ వచ్చేసరికి డైరెక్ట్గా ఫార్ములాస్ అడుగుతాడు. కనుక మీరు ఫార్ములాస్ అనేవి బట్టి పట్టవసరం లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ హ్యావ్ టు రిమెంబర్, దట్స్ ఇట్. సో ఆ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అది చూడొచ్చు. లేదంటే పైన ఐ అనే ఉంటుందన్నమాట. ఆ అక్షరాన్ని క్లిక్ చేసినా సరే మీకు అక్కడ కూడా ఉంటుంది. ఆ రెండిట్లో మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫార్ములాస్ అని డైరెక్ట్గా అడుగుతాడు. ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో రైట్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ రాస్తే మీకు హాఫ్ మార్క్ వస్తుంది. సో ఇలా ఫార్ములాస్ అనేవి హాఫ్ మార్క్ గ్యారంటీగా వస్తాయి. లేదంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి డయాగ్రామ్ రాయమంటాడు అనమాట. సో మనకి ఐస్ క్రీమ్ డయాగ్రామ్ కానీ, లేదంటే అగ్గిపెట్టి డయాగ్రామ్ కానీ, లేదంటే పెన్సిల్ డయాగ్రామ్ కానీ, ఇవి కూడా హాఫ్ మార్క్ ఇస్తారన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 3 డైమెన్షన్ ఫిగర్స్ 2 or 3 మాట. సో వాటికి సంబంధించి మనం డయాగ్రామ్స్ చేయాలి. మెడిసిన్, సో మెడికల్ ట్యాబ్లెట్, సో డయాగ్రామ్ కానీ ఇలా ఇప్పుడు మనం ఏవైతే లెక్కలు చేస్తామో వాటి యొక్క డయాగ్రామ్స్ హాఫ్ మార్క్ అవుతారు. ఇంకా మనకి ఏంటంటే హాఫ్ మార్క్ అడగడానికి ఛాన్సెస్ ఏటో ఉన్నాయంటే హారిజాంటల్ కటింగ్ అండ్ వెర్టికల్ కటింగ్, వీడియో గ్యారంటీగా హాఫ్ మార్క్ వస్తాయన్నమాట. సో చూద్దాం హారిజాంటల్ కటింగ్ అండ్ వెర్టికల్ కటింగ్. హారిజాంటల్ కటింగ్, వెర్టికల్ కటింగ్. దీన్ని హారిజాంటల్గా కట్ చేస్తే మనకి షేప్ ఏం కనబడుతుంది అంటే సర్కిల్. ఏం కనబడుతుంది? సర్కిల్. అదే వెర్టికల్గా మనం కట్ చేస్తే దీనికి రెక్టాంగిల్. ఏమొస్తుంది? రెక్టాంగిల్. చూడండి, దీనికి హారిజాంటల్గా కట్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది పైన. ఇలా కట్ చేస్తే వెర్టికల్గా మనం కట్ చేస్తే ఏమవుతుంది? ఇలా వస్తుందన్నమాట షేప్. ఇలా కట్ చేస్తాం కనుక ఇదొక ఫామ్ ఇలా అవుతుంది. ఇలా వచ్చేసి ఇదొక మాట రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి హారిజాంటల్ అయినా సరే మనకి సర్కిల్. వెర్టికల్గా అయితే ట్రయాంగిల్. వెర్టికల్గా ఏంటి? ట్రయాంగిల్. సర్కిల్, ట్రయాంగిల్. నెక్స్ట్ స్పియర్. స్పియర్ హారిజాంటల్ అయినా వెర్టికల్ అయినా మనకేంటి? సర్కిల్. సర్కిల్. నెక్స్ట్ కోను, సిలిండర్. ఇది ఇంకేమన్నా మనకి క్యూబాయిడ్. హారిజాంటల్గా అయితే రెక్టాంగిల్. సో వెర్టికల్గా చేస్తే అది కూడా మనకేంటి? రెక్టాంగిల్.
సో ఎలా కట్ చేసినా సరే మన రెక్టాంగిల్ సేఫ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ క్యూబ్, స్క్వేర్, ఇది కూడా స్క్వేర్, హారిజాంటల్ అయినా వెర్టికల్ అయినా సరే స్క్వేర్ మనకి కన్వర్ట్. సో ఇలాగా కటింగ్స్ అనేవి అడుగుతాడు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చూసి మీరు ఇమాజిన్ చేసి రాయాలంటే ఇది ఒకసారి 2-3 సార్లు చూసినా సరే మైండ్లో ఉంటుంది. సో ఈ విధంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మెన్సురేషన్ టోటల్ చాప్టర్. సో ఇంకొక 10th క్లాస్లో ఒకే ఒక లెసన్ ఉంది, అది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్, అది నేను రేపు అప్లోడ్ చేస్తాను. దీంతో మనకి 10th క్లాస్లోని మొత్తం అన్ని 14 చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 14 చాప్టర్స్ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా 10/10 రావడం మనకు గ్యారంటీ పక్క. లేకపోయినా సరే 60 మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే 2 మార్క్స్వి, హాఫ్ మార్క్వి, 1 మార్క్వి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఈ హాఫ్ మార్క్, 2 మార్క్స్, 1 మార్క్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ అంటే 2019 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2018 పేపర్, 2017 పేపర్, ఓన్లీ 3 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత ఏంటంటే రివిజన్. సో ఏంటంటే ఇవే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు. సో మీ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో భయపడే అవసరం లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.